నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి తరపున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీలో అయితే కొంత అయోమయ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులుగా ఉన్నటువంటి వారికి టికెట్లు దక్కకపోవడంతో ఒక రకమైనటువంటి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. కొంతమంది పార్టీలోంచి బయటకు వచ్చేసారు. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీలోనే కొంతమంది నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, అది కాస్త ఫిజికల్ అటాక్ కూడా దారితీస్తుంది. తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ తరపున ఇప్పుడు కొత్త అభ్యర్థి రంగంలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా, ఆయన్ను పక్కన పెట్టింది వైఎస్ఆర్‌సీపీ. ఇటువంటి సందర్భంలో కంబం విజయరాజ్ ఆయనకు అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున సొంగ రోషన్ కుమార్ ఆయన ముందంజలో ఉన్నారు. ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రత్యక్ష రాజకీయాలు కొత్త. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో నువ్వా నేనా అనే రీతిలోనే అక్కడ పోటీ నెలకొంది. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆ నియోజకవర్గంలో కీలకమైనటువంటి పట్టణం జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీ సమావేశం. దానికి పెద్ద పెద్ద నాయకులు అటెండ్ అయ్యారు. అలాగే ఏ రకమైనటువంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాలి, ప్రచార సభలు కానీ కార్యక్రమాలు కానీ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక కసరత్తు చేసి ఒక రకమైనటువంటి కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించడానికి ఏర్పాటు చేసింది. ఇలాంటి సందర్భంలో ఇద్దరు నాయకుల మధ్య, అంటే రెండు గ్రూపుల మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. ఇద్దరు కూడా చైర్మన్ హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన అయితే పారిజాతగిరి ఆ టెంపుల్కి ఆలయ చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ, మరొకరైతే చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్. ఈ ఇద్దరి మధ్య మాటలతో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క వివాదం అందరి ముందు దాడి చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో. అంటే కనీసం అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలక్షన్కి సంబంధించినటువంటి సమావేశంలో ఉన్నాం, మన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనం ఒక రకమైనటువంటి కసరత్తు చేయాలి, వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆ సమావేశం. అది మరిచిపోయి ఆ నాయకుల ముందే కొట్లాట. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎలీజా వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మధ్య అభ్యర్థులను కూడా ప్రకటించింది తాజాగా. దానిలో చింతలపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎలీజా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో అసలు గొడవ ఎందుకు జరిగింది అనేది చూస్తే కనుక ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎలా అయినా సరే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి అని వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి నాయకులకే ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక పార్టీలో ఉండి మరొక పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఎట్లా మీరు ప్రయత్నం చేస్తారు, ఎందుకు ఇలా చెప్తున్నారని స్టార్ట్ అయింది. ఇలాంటి సందర్భంలో రాధాకృష్ణ రవికుమార్పై దాడి చేయటం, దానికి సంబంధించి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ వ్యవహారం కాస్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేరడం, ఇద్దరికి క్లాస్ పీకడం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి. ఇటువంటివి జరిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పి హెచ్చరికలు జారీ చేయటం అంతా జరిగింది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి నెలకొంది. వైఎస్ఆర్‌సీపీలో ఇప్పటికే రకరకాలుగా గ్రూపులు, ఎక్కడా కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేసేటువంటి సందర్భం కనిపించట్లా. ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కొక్క గ్రూప్గా తయారయ్యారు. ఇటువంటి సందర్భంలో మరి చింతలపూడి నియోజకవర్గంలో ఆ కొత్త అభ్యర్థి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ఒక పక్కనేమో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా, ఆయనకు కూడా ఒక బలమైనటువంటి బలగం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఇద్దరూ కలిపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పరోక్షంగా పని చేస్తారా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.